దుబాయ్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవ్వకపోతే మళ్ళా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జన్మభూమి కర్మభూమి, ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఈ రోజు మొన్న నేను 3 రోజులుగా అందరితో మాట్లాడాను. ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరితో కలిసిపోతున్నారు. వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రభాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏ కల్చర్లో ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి. ఇక్కడ మనందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం, తర్వాత మన నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం, మళ్ళీ మన రాష్ట్ర యాంథమ్ కూడా పెట్టుకుని మాతృకు తల్లి పెట్టుకుని ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను, మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి, అనునిత్యం మీ మైండ్లో పనిచేయాలి. ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటారు. డబ్బుల కోసం కాదు, డబ్బులు కూడా అవసరం. డబ్బుల కంటే గౌరవం. మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కోరుకున్నది అదే. అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడుండే పూజారిని చూశాను. నేను చాలా టెంపుల్ చూశాను, కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే యుఏలో ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ని ఇక్కడ కట్టారంటే, ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అదే మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరినీ మెప్పించడం, అందరి సహకారం తీసుకొని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది. మరణం జరిగిన, శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు. చిన్న దెబ్బలు తగిలితే 1 లక్ష రూపాయలు